అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. చావంటే అందరికీ భయం ఉంటుంది, కానీ పాళ్లలోనే తేడా. అమృతనాథానికి చావంటే చాలా భయం. చిన్నప్పుడు శవాన్ని పాడె మీద మూసుకెళ్తూ వాయించే డప్పులను వినలేక చెవులు మూసుకునేవాడు. శవం మీద చల్లిన పూలు రోడ్డు మీద కనిపిస్తే వాటిని తొక్కకుండా పక్క నుంచి వెళ్ళేవాడు. శవం కనిపిస్తే ఆ రోడ్డులోంచి వెంటనే ఇంకో రోడ్లోకి మళ్ళేవాడు. ఎంత దగ్గరి బంధువు మరణించినా సరే వారి శవాన్ని చూడడానికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడో వెళ్ళి పరామర్శించేవాడు. టెలిగ్రామ్ రోజుల్లో వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వస్తే వెంటనే బయటికి వెళ్ళిపోయి చాలాసేపటికి తిరిగి వచ్చేవాడు. అతని 9వ ఏట పొరపాటున తాతశవం ఉన్న గదిలో రాత్రంతా ఉండడం ఆ భయానికి ప్రధాన కారణం. ఈ భయాన్ని థనటోఫోబియా అంటారని ఆయనకు ఓ సందర్భంలో మేనల్లుడు చెప్పి సైకియాట్రిస్ట్ని కలిస్తే దాన్ని జయించవచ్చని సూచించాడు. కానీ ఆయన వెళ్ళలేదు. అలాంటి అమృతనాథానికి ఒకరోజు హార్ట్అటాక్ వచ్చి ముచ్చెమటలు పోశాయి. ఇంట్లోనే ఉన్న ఆయన కొడుకు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు. తెల్లవారుజాము కాబట్టి ట్రాఫిక్ లేక అంబులెన్స్ 12 నిమిషాల్లో వచ్చింది. పారామెడిక్స్ ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు. ఇంజక్షన్కే భయపడి అమృతనాథం హాస్పిటల్లో చేరాడని తెలిసి ఆయన శ్రేయోభిలాషులంతా బాధపడ్డారు. వైద్య పరీక్షలు చేశాక గుండెకి రక్తాన్ని చేర్చే రక్తనాళాల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయని, ఆపరేషన్ తప్పదని డాక్టర్స్ చెప్పారు. ఆయన మరణిస్తానని భయపడి ఒప్పుకోలేదు. కానీ భార్య, అల్లుడు, కొడుకు ఆయనకి నచ్చచెప్పారు. ఈసారి గుండెపోటు వస్తే పోవడం ఖాయమట. స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం 10% మాత్రమే హార్ట్ సర్జరీలో పోయే అవకాశం ఉంది నాన్న, కొడుకు చెప్పాడు. అంతా నచ్చ చెప్పాక అందుకు అంగీకరించి కాగితం మీద సంతకం చేశాడు. అమృతనాథం ఆపరేషన్ ముందు రాత్రి తినడానికి ఏమీ పెట్టలేదు. మర్నాడు ఉదయం మంచినీళ్లు కూడా తాగనివ్వలేదు. ఆయన్ని వీల్చైర్లో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటే ఆయన ముఖం చూసిన కొత్త వాళ్ళకి కూడా అందులో చావు భయం స్పష్టంగా కనపడింది. ఆయనని ఆపరేషన్ బల్ల మీద పడుకోబెట్టాక డాక్టర్ నవ్వుతూ భుజం మీద తట్టి చెప్పాడు, మీరు తేరుకున్నాక మా ఇంటికి స్వీట్స్ డబ్బాతో వస్తారు. నేను కాజు బర్ఫీ అభిమానిని, గుర్తుంచుకోండి. అన్నట్టు మీకు అంకెలన్నీ వచ్చా? వచ్చు. 100 దాకా ఇంకా పైనే వచ్చు. అయితే ఇక నిశ్చింతగా 100 నుంచి వెనక్కి బయటికి లెక్క పెట్టండి. ఆయన ఆరంభించాడు. 100, 99, 98, 97, 96, 90 దాటకుండానే ఆయనకి ఎనస్థీషియాతో స్పృహ తప్పింది. అమృతనాథానికి మెలకువ వచ్చింది. ఆయనకి శరీరం లేనట్టుగా ఎంతో తేలికగా అనిపించింది. చుట్టూ చూస్తే ఆహ్లాదకరమైన విశాలమైన తోట కనిపించింది. ఎన్నడూ చూడని రంగుల పువ్వులు, పక్షులతో పాటు ఎన్నడూ వినని అత్యంత మధురమైన సంగీతం వినిపిస్తోంది. ముక్కుకి మధురమైన సువాసనలు. అమృతం. ఆయన తల్లి పిలిచే పిలుపది. అమ్మా, నేను ఎక్కడున్నాను? ఆవిడని చూడగానే అమృతనాథం అడిగాడు. అత్యంత ఆనందకరమైన చోట. ఈయన్ని గుర్తుపట్టావా? మీ నాన్నగారు. నీ 2వ ఏట పోయారు కాబట్టి మీరు ఒకరినొకరు గుర్తుపట్టలేరు. ఏరా అమృతం, ఎలా ఉంది నీకు? ఆయన ప్రాణమిత్రుడు పలకరించాడు. నా మనసు ఎన్నడూ అనుభవించినంత అత్యంత ప్రశాంతంగా, కారణం లేకుండా అత్యంత ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, చెప్పాడు అమృతం. రా, అందరినీ చూద్దు గాని. అతని చేతిని పట్టుకుని నడిపించసాగారు. సర్జన్ మాటలు వినిపిస్తున్నాయి. అమృతనాథం గారు, నా మాట వినపడుతోందా? వినపడితే నా వేలిని నొక్కండి. మీకు నా గొంతు వినపడుతోందా? నర్స్, ఆ ఇంజెక్షన్ ఇంకోటివ్వు. నన్నెవరో పిలుస్తున్నారు, అమృతనాథం చెప్పాడు. ఓ అవునా, అయితే వెళ్ళు, తల్లి చెప్పింది. కానీ నాకు వెళ్ళాలని లేదమ్మా, ఆయన దిగులుగా చెప్పాడు. తప్పదు, పిలుపు వినపడితే వెళ్ళి తీరాలి. అలా అందరికీ వినపడదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎదురు చూస్తూ ఉంటాం మేమందరమును, అమృతనాథం తండ్రి ఆప్యాయంగా చెప్పాడు. గుడ్ బై రా, మిత్రుడు కూడా అసంతృప్తిగా చెప్పాడు. ఎలక్ట్రికల్ షాక్స్. ఆ ఇంజెక్షన్ పనిచేశాయి. గుండె మళ్ళీ ఆడుతోంది. రివైవ్ అయ్యాయి. సర్జన ఆనందంగా చెప్పాడు. ఆయన త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అమృతనాథంలో చావు భయం పూర్తిగా పోయింది. బదులుగా దాన్ని ఇష్టపడసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.